హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు ఒక వీడియోలో నేను గోరింటాకు మన ఆరోగ్యానికి ఎంత మంచిది, గోరింటాకు చేతులకు పెట్టుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక వీడియో అయితే చేశాను. అది నేను సంక్రాంతి అప్పుడైతే తీసిన వీడియో అనమాట. అయితే నేను అది పాపకి గోరింటాకు పెట్టలేకపోయాను ఆ టైంలో, ఎందుకంటే పాప నిద్రపోయే టైమింగ్స్ అనేది నాకు సెట్ అవ్వలేదు ఫెస్టివల్ కారణంగా. అయితే నిన్న మా వారిని గోరింటాకు అయితే తెమ్మని చెప్పాను అనమాట. అయితే తీసుకొచ్చారు. దాన్ని అయితే నేను ఇలా మొత్తం ఆకు మొత్తం తెంపేసుకొని ఇలా నీట్గా అయితే మిక్సీ పట్టేసుకున్నాను పాపకు పెడదామని. ఇప్పుడైతే పాప నిద్రపోయే టైం అయింది, సో దానికోసమని రెడీగా పెట్టుకున్నాను అనమాట. అది నిద్రపోతే వెంటనే పెట్టేయాలి అని చెప్పి కాసేపైనా ఉంచుకుంటే బాగుంటుంది అని. పాప అయితే పడుకో ఉంది. ఇప్పుడైతే నేను గోరింటాకు అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. పిల్లలకి గోరింటాకు పెడితే చాలా మంచిదంట. ఏంటంటే మనకి ఒంట్లో ఉన్న వేడి మొత్తం తగ్గిపోతుందంట. అంతేకాకుండా పిల్లలు ఏంటంటే మనకి ఇప్పుడు బాగా తిరిగే టైం కాబట్టి వాళ్ళు మట్టిలో చెత్తలో అలా చేతులు పెడుతూ ఉంటారు. సో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ గోరింటాకు పెట్టడం వల్ల వీటికి కొంచెం మనకైతే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపుతుందన్నమాట. అలాగే చిన్నపిల్లలకి గోరింటాకు పెడితే చూడడానికి చాలా అందంగా ముచ్చటగా ఉంటుంది కదా. చేతులు చిన్న చిన్నవి, చేతులు చాలా ఎర్రగా పండాయంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పాపకి నేను కాళ్ళకు కూడా పెట్టేశాను మొత్తం అంతా. మా బొడ్డదానికి పెట్టేశాక గోరింటాకు అయితే కొంచెం మిగిలిపోయింది. నేను ఇంతకుముందు చేతులకు మాత్రమే పెట్టుకున్నాను. సో అది మిగిలిన గోరింటాకు అయితే నేను కూడా కాళ్ళకు పెట్టేసుకున్నాను అనమాట, వేస్ట్ చేయడం ఎందుకని. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్.